సురేష్ గారు, ఏం సార్ ఏం జరుగుతోంది మీ తిరుపతిలో? పాప మా అమ్మాయి ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉంది. ఆల్రెడీ జైపూర్కి వెళ్ళొచ్చింది, జైలుకి వెళ్ళొచ్చింది. మీ పైన కూడా ఏదో కేసు పెట్టినట్టున్నారు కిరణ్ రాయల్ గారు. అవును సార్, నా మీద కూడా ఒకటి నమోదైంది. మీ పైన ఏంటి? మీరేమన్నా ఆయన చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ కొట్టేశారా? అదే పైన వచ్చినటువంటి కథనాలన్నిటికీ కూడా సూత్రధారిని నేనే అన్నట్టు, ఆయన ఫోటోలన్నిటినీ మార్పింగ్ చేసినట్టు, ఆయన వీడియోల్ని నేనే తయారు చేసినట్టు నా మీద ఫిర్యాదు చేశారు. అది వితౌట్ మై కన్సర్న్ అండ్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ కూడా రాత్రి అయిపోయింది. మిమ్మల్ని ఎంక్వైరీ చేయలేదు, ఏం క్వశ్చన్ చేయలేదు పోలీసులు? కనీసం నా ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోలేదు, నన్ను సంప్రదించడం కూడా లేదు. నేరుగా అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత తెలిసింది మనకి ఈ విధంగా కేసు రిజిస్టర్ చేశారని చెప్పేసి. అయితే ఇక్కడ బాధితురాలు డైరెక్ట్ గా అన్ని కూడా వదిలి, భయం ఒక పక్క, ఎవరు కూడా సహాయం లేదు. ఆవిడ ఒక సింగిల్ ఉమెన్, 2 పిల్లలతో ఒక బాధితురాలు ఈ సమాజంలో బయటకు వచ్చి నా మీద ఇంత అన్యాయం జరుగుతుంది, నన్ను ఈ విధంగా హింసిస్తున్నారు, నన్ను వేధిస్తున్నారని ఆవిడ ఆర్తనాదాలు చేస్తుంటే ఎక్కడ కూడా వ్యవస్థలు ఒక్కరు కూడా ఆవిడికి సహకరించకపోగా, తిరిగి ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆవిడని భయభ్రాంతులకు గురి చేసి ఆవిడ ఎక్కడ కూడా నోరు మెదపకూడదు. మొన్న ఆవిడ చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఇప్పుడు పై స్థాయిలో నేరుగా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైనే సదరు కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి పెన్ డ్రైవ్ తో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పారు. వాస్తవం మేము అలాంటి వ్యవహారాలు బయటకు రాకూడదని రాజస్థాన్ నుంచి నేరుగా, జైపూర్ నుంచి నేరుగా పోలీసులు అసలు ఏ మాత్రం కూడా ప్రొసీజర్స్ ని ఫాలో కాకుండా నేరుగా ఆవిడ ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి, మీడియా సమావేశం నిర్వహిస్తున్నటువంటి చోటుకే వచ్చి ఎటువంటి నోటీసులు లేకుండా, స్థానిక పోలీసులను సంప్రదించకుండా నేరుగా వచ్చి ఆవిడని కస్టడీలో తీసుకోవడం చూస్తుంటే, పక్క రాష్ట్రం నుంచి అంత హడావుడిగా విమానాల్లో పోలీసులు రావడం, దేశంలో మరి ఏ కేసు కూడా ఇంత తీవ్రత చూపించారో లేదో అయితే నాకైతే తెలియదు, కానీ ఈ రకంగా ప్రవర్తించారు. మనం ముఖ్యంగా మీరు ఈ ఇందాక మీరు చెప్తూ సుగాలి ప్రీతి గారి కేసుని మీరు చెప్పారు సార్. నేనేమంటానంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనేటువంటి ఒక ఘటనని ఆయన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నాడు తప్ప ఎక్కడ కూడా దీంట్లో లోతుగా ఆయన న్యాయం కోసం కట్టుబడి చిత్తశుద్ధితో పనిచేసినట్టు ఎక్కడ. సుగాలి ప్రీతి కేసు ఇక్కడ కిరణ్ రాయల్ విషయంలో యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఆమె చెప్తున్నట్టు, లక్ష్మి చెప్తున్నట్టు ఏదన్నా నిజంగానే పెన్ డ్రైవ్ ఉందా? అది మీరేమన్నా కొట్టేశారా? మీ పైన కేసు పెట్టడం కిరణ్ రాయల్ ఏంటి కారణం? నాకు అది డౌట్ ఉంది మొదటి నుంచి. అంటే ఆయన ఎలాగంటే సార్, ఇక్కడ ఇప్పుడు మరేమో ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో కానీ నాకు కూడా అందరితో పాటు కుతూహలంగా ఉంది. ఏం చేశారు అంటే, ఒక డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తిది డేటాని అందులో దాచుకున్నారంటే అది కూడా ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. అంటే దానిలో ఎన్ని సమాచారాలు ఉన్నాయో అది అంటే కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు. ఇది పెన్ డ్రైవ్ అనేది కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు. గతంలో బీజేపీ దగ్గర ఉందని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందని, సరే రాజకీయాల్లో ఇట్లాంటి విమర్శలు ఉంటాయి, ఒకవేళ ఉంటాయి సార్, వాస్తవం కూడా కాకపోవచ్చు. నేనే చెప్తున్నాను కదా, అందులో వాస్తవం ఉండకపోవచ్చు. కానీ కిరణ్ రాయల్ లాంటి వ్యక్తులు కూడా దాన్ని వాడేస్తూ ఉంటే ముందేమో నన్ను అనుమానం వస్తుంది. ఇందులో వాస్తవానికి చాలా దగ్గర ఉన్నాయి సార్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఈ ఎపిసోడ్ లో జరిగినటువంటి సన్నివేశాలు మీరు ఒకసారి లోతుగా పరిశీలించండి. అబ్దుల్ గని అనే ఒక A3 ఒక ముద్దాయితో ఫోన్ లో మాట్లాడించాడు కిరణ్ రాయల్, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి. అతను A3 ఈ కేసులో, ఏదైతే జైపూర్ కేసులో ఉందా, ఆ అబ్దుల్ గని అనే అతను గతంలో పవన్ కళ్యాణ్ కి హెల్పర్ గా వర్క్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి హెల్పర్ గా పనిచేసినటువంటి వ్యక్తి అబ్దుల్ గని. మరి అతను కిరణ్ రాయల్ అనుచరుడు ఇక్కడ తిరుపతిలో. మరి ఇప్పుడు పెన్ డ్రైవ్ గురించి వాస్తవానికి దగ్గరగా ఉన్నట్ల అతని దగ్గర పనిచేశాడు కాబట్టి అతను ఏమైనా కొట్టేశాడనా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర పని చేస్తూ అక్కడ జరిగేటువంటి లోగుట్టునంతటిని కూడా ఎవరైతే ఈ అబ్దుల్ గని ఉన్నాడో అతను నేరుగా అతని అనుచరుడు, యువరాజు అనుచరుడు, కిరణ్ రాయల్ అనుచరుడు. సమాచారం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది ఇక్కడ క్లియర్ కట్ గా మనకు తెలిసిపోతుంది. సో మీరు అబ్దుల్ గని పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. అదే అబ్దుల్ గని కిరణ్ రాయల్ తో బెంగళూరు స్టార్ హోటళ్లలో తిరిగే వ్యవహారాలు చూడొచ్చు, ఫోటోలు చూడొచ్చు. ఇవన్నీ కూడా చాలా స్పష్టం అవుతున్నాయి ఇక్కడ ఆధారాలు మనకి. కానీ మీరు ఇక్కడ ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, జానీ మాస్టర్ పైన వెంటనే 1-2 రోజుల్లో చర్యలు తీసుకొని ఇప్పటి వరకు జనసేన అని చెప్పుకోవట్లేదు జానీ గారు.
జానీ మాస్టర్ గారు. జనసేన అని చెప్పుకుంటున్నాను ఆ రోజు సంఘటన నుంచి ఇప్పటి వరకు లేదు. మరి ఇదే వ్యక్తి ఎన్ని డిబేట్ లో కూర్చుంటున్నారు, ఎన్ని పత్రికలకు ఎక్కుతున్నారు, ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు? జనసేన నేత, తిరుపతి ఇన్ఛార్జ్, జనసేన లీడర్ మరి ఇస్తున్నారు. పత్రికా ప్రకటన ఇచ్చింది కార్యక్రమాలకు దూరంగా ఉన్నాయి, పార్టీకి దూరంగా ఉన్నామని. ఉండట్లేదు ఆయన. దీన్ని తిరిగి పార్టీ కార్యాలయం స్పందించాలా లేదా? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పట్లనే ఈ విధంగా వచ్చింది, మరి దానికి స్పందించాలా లేదా? స్పందించలేదు. మరి గతంలో ఎలక్షన్ సమయంలో ఒక కీలక అంశాన్ని మీరు చూడాలి ఈశ్వర్ గారు. ఎలక్షన్ సమయంలో తిరుపతిలో ఏం జరిగిందంటే ఇదే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆరణి శ్రీనివాసులు గారు అభ్యర్థిత్వం ఖరారైనప్పుడు ఆరణి గో బ్యాక్ అని బ్యానర్లు వేశారు తిరుపతి నగరం మొత్తం. వేశారు. క్రమశిక్షణ చిత్తూరు వ్యక్తి కదా, ఇక్కడికి ఎందుకు వస్తున్నారని వేశారు. ఎవరు వేశారు? కిరణ్ రాయల్ గారు వేశారు. ఒక పార్టీ అధ్యక్షులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పార్టీ అధ్యక్షులు ఖరారు చేసినటువంటి అభ్యర్థిని ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి వ్యక్తి వ్యతిరేకించడం అనేది ఎంత ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి పని. కరెక్ట్. అది కూడా పార్టీకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఎలక్షన్ సమయంలో అంత వ్యతిరేకత తీసుకొచ్చేటువంటి కార్యక్రమమా కాదా అది? అవును. ఆరణి గో బ్యాక్ అని ప్రతి కోడలిలో ఓటింగ్లు పెట్టారు సార్. రైట్ రైట్. మరి అప్పుడు చర్యలు తీసుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఏదో మతలబు జరుగుతోంది. రైట్. ఈ రకమైనటువంటి విమర్శలకి వాస్తవాలకి దగ్గరున్నదని మనం అనుమానించాల్సినటువంటి పరిస్థితి. ఇందులో ఎక్కడ కూడా మనకు అనుమానం కలిగేటువంటి పరిస్థితి లేదు. రైట్. మరి పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కూడా ఒకటి చెప్తాను సార్. ఆయనకి కేవలం ఆరోపణలు, విమర్శలు చేయడం మాత్రమే తెలుసు. పని చేయడం అయితే ఆయనకు రాదు. నిలకడగా ఉండేటువంటి మనస్తత్వం ఏ మాత్రం కూడా కాదు. ఆయనే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా తీసుకున్నటువంటి కేసు ఏమని చెప్పారు సార్ ఆయన? సుగాలి ప్రీతి గారి కేసు మొట్టమొదటి మన ప్రభుత్వం తీసుకుంటుంది అన్నారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సార్ కాళహస్తిలో ఒక జనసేన పార్టీ కార్యకర్త పైన సిఐఏ ఒక ధర్నా సమయంలో పొరపాటున శాంతి భద్రతల విఘాతం కలిగే సమయంలో పొరపాటున చేసుకున్నారు. ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు హుటాహుటిన తిరుపతికి వచ్చారు. హుటాహుటిన అప్పటికప్పుడు మా కార్యకర్తనే చేసుకుంటారా అని చెప్పి తిరుపతికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు రాష్ట్రంలో ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు, దమనకాండలు జరుగుతుంటే నిన్నటికి నిన్న యాసిడ్ దాడి, మొన్నటికి మొన్న తిరుపతి జిల్లా వడమాలపేటలో చిన్నారి దారుణ హత్య, సత్యసాయి జిల్లా హిందూపురంలో ఘటన, కాకినాడలో ఘటన. మరి వీరి ఎమ్మెల్యే తాలూకు అనుచరులే ఉద్యోగుల్ని, ఫీల్డ్ అసిస్టెంట్ ని పక్కలోకి రమ్మంటున్నారు. వాలంటీర్ల ద్వారా ఏం చెప్పారు? వాలంటీర్లు ప్రేరేపిస్తున్నారు, అక్రమ సంబంధాలకు ప్రేరేపిస్తున్నారు అన్న మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాక్షాత్తు వాళ్ళ శాసనసభ్యుల అనుచరులు ఫీల్డ్ అసిస్టెంట్ ని పక్కలోకి వస్తామని అడుగుతుంటే ఇవన్నీ కనపడట్లేదనేసి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు సార్.